ఇతను మీ బాబాయ్ అని పిల్లలకు చూపిస్తాం. ఇదిగో మీ అత్తమ్మ గారు అని చెప్తాం. లేకపోతే ఇదిగో మీ బావ, ఇదిగో మీ మామ. అలా బంధాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం తెలియపరుస్తాం. ఆ బంధాలు మనం లోకంలో కలిగి ఉంటాం. బంధాలు లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండడం మంచిది. ఇంకొకటి ఏంటంటే, మన ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన ఎవరిని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరిని మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఎవరు కుట్టుకొని కళ్ళు మూసుకొని నేను ఎవరిని చూడను, నేను ఎవరితో మాట్లాడను, నాకు ఎవరు అవసరంలే, అట్లా ఉండమనేమి లేదు. అలా ఉండమనేమి లేదు. అసలు మీరు నాకు బలి అర్పించేటప్పుడు మీ సహోదరునితో నీకు వ్యాజ్యం ఉంటే ముందు నా బలి కాదు ముఖ్యం. ఆ బలి పక్కన పెట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరుని సంపాదించుకో.